భూములు లాక్కోవటం, రిజిస్ట్రేషన్ బలవంతం రిజిస్ట్రేషన్ చేయించడం, కబ్జాలు చేయడం, బాధపడతా ఉన్నారు. మీరు చూశారు కదా. అవును. అంటే ఎవరో ఏంటో తెలియకుండా ఫలానా వాళ్ళని మనం చెప్పలేము. కానీ నేను విశ్లేషించినటువంటి ఈ 5 అంశాల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీని వెనక ఉంటారు. ఆయన్ని భయపెట్టడం ద్వారా ఇక మీరు ముందుకెళ్ళొద్దు, ఇంతటితో ఆగండి అని చెప్పి వాళ్ళ పనులు చేసుకోవటానికి ముందుకు వస్తున్నారు అనేది మన విచారణలో తేల్చవలసినటువంటి అంశం. బ్రహ్మనాయుడు గారు రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నాయకులు కారుమంచి రమేష్ గారు ఉన్నారు. కారుమంచి రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఒక ఉప ముఖ్యమంత్రి పేషీకి ఫోన్ చేసి బెదిరించే అంత ధైర్యం, అసలు ఆలోచన ఈ రాష్ట్రంలో ఎవరికి ఉంటాయంటారు? బ్రహ్మనాయుడు గారు, ఇప్పటి వరకు మన జనసేన ప్రతినిధి గారు కానీ టీడీపీ ప్రతినిధి గారు కానీ చెప్పడం జరిగింది. నిజంగా అటువంటి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి గారిని బెదిరించడం అంటే ఇది చాలా ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, అంతటి పదవిలో ఉన్న వ్యక్తినే అలా బెదిరింపు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే అసలు ఆ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది మొట్టమొదటి మేడం గారే, జనసేన మేడం గారు కూడా, శివపార్వతి గారు చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం అని క్లియర్గా ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు రఫీ గారు అంటున్నారు రెడ్ శాండ్ వాళ్ళు ఎర్రచందనం వాళ్ళు చేశారా, పీడిఎస్ వాళ్ళు చేశారా? రమేష్ గారు ఒక అంశాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. దయచేసి ఇద్దరు ఆగండి. శివపార్వతి గారు, రఫీ గారు వన్ బై వన్ మాట్లాడారు. ఎందుకంటే ఇది మన అందరం కూడా చాలా బాధ్యతాయుతంగా చర్చించాల్సిన అంశం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన థ్రెట్టింగ్ సంబంధించిన అంశం మనం బాధ్యతతో మాట్లాడాలి. రమేష్ గారు, ఇందిరాగాంధీ గారిని సైతం కూడా మట్టు పెట్టినటువంటి దుండగులు ఉన్నటువంటి దేశం ఈ దేశం. దీన్ని మనం ఒకసారి గుర్తెరగాలి. అంటే ఆవిడ పరిపాలన బాగలేదనే ఇందిరాగాంధీ గారికే తప్పలేదు. ఇప్పుడు అలా అని చెప్పి ఇంత దారుణమైన సంఘటన ముందుగా మీలాంటి ఏదో మీరే చెప్పండి. ఇప్పుడు ఒక్క విషయం అండి, ఒక్క విషయం రమేష్ గారు, రవి గారు మాట్లాడనివ్వండి. వారు ఇప్పుడు అపోజిషన్ పార్టీ తరపు నుంచి అసలు వారు ఏం చెప్తారు వినివ్వండి పూర్తిగా. రఫీ గారు, శివపార్వతి గారు, దయచేసి మీరు 5 నిమిషాలు ఆగాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఆర్గ్యుమెంట్ చేసుకునే ఇష్యూ కాదు ఇది. భద్రత, ఒక ఉప ముఖ్యమంత్రికి భద్రతకు సంబంధించిన అంశం. దయచేసి అపోజిషన్ నుంచి వారు ఏం చెప్తారో మనం విందాం. చెప్పండి రమేష్ గారు, మీ లైన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? బెదిరింపులు వస్తున్నాయి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ప్రాణానికి థ్రెట్ ఉంది. ఎందుకంటే మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతా ఉంది. ఆగంతకుడిని పోలీసులు పట్టుకున్నట్టయితే తెలుస్తా ఉంది. విజయవాడలో పట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. విజయవాడ లబ్బిపేట దగ్గర ఆగంతకుడిని పట్టుకున్నట్టయితే తెలుస్తా ఉంది. పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పుడు ఆగంతకుడు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేషీకి ఫోన్ చేసి ఆయన పేషీలోని అధికారులతోటి ఇష్టానుసారంగా మాట్లాడి చంపేస్తానంటూ బెదిరించినటువంటి ఆగంతకుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆగంతకుడు విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని విచారిస్తే అతని వెనక ఎవరున్నారనేది తేలింది. ఆగండి సార్, రఫీ గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఓన్లీ రమేష్ గారు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మీరు ఒక అపోజిషన్ లీడర్గా, అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా మీరు మీ యొక్క వర్షన్ని హుందాగా మీరు చెప్పండి. ప్లీజ్ చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ విషయం మీద అందరం బాధ్యతతో ఉండాలి. మీరు వైసీపీ తరఫు నుంచి మీరు బాధ్యతతో ఉండాలి. పవన్ ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎవరో ఒకళ్ళు బెదిరింపు కాల్స్ చేశారంటే అది ఎంత దారుణమైన పరిస్థితి అనేది అందరం కూడా బాధ్యతగా మెలగాలి. ఎందుకంటే జనసేన పార్టీ అధినాయకుడు ఆయన, ఎవరైనా ఒక పార్టీకి అధ్యక్షుడు, ఏ పార్టీ అధ్యక్షుడికైనా అటువంటి చేసింది తప్పు. అది ఎవడు చేసిన తప్పు అని చెప్తాం తప్ప ఏదో దాన్ని ఇది కరెక్ట్ లేదా ఇది అని ఎవడో చెప్పడండి. అలా చెప్పేవాడు ఎవడో ఉంటాడు వెధవ. అలా ఎందుకు మాట్లాడతారు ఏ పార్టీ వాళ్ళైనా? ఇప్పుడు ఒకటే రమేష్ గారు ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి
ముప్పు వచ్చినా బెదిరింపు కాల్సి వచ్చినా మనం స్పందించాలి. చంద్రబాబు గారికి లోకేష్ గారికి వచ్చినా స్పందించాలి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినా స్పందించాలి, మీకు వచ్చినా లేకపోతే మన ప్యానెల్ లో ఉన్న ప్రతి ఎవరికి వచ్చినా సరే ఖచ్చితంగా బాధ్యతగా మనం అందరం స్పందించాలి. అందులో రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాధినేతలు వస్తే ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. అవసరం ఉందండి ఏ పార్టీ తరపునైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, లేదా నరేంద్ర మోడీ గారైనా, లేదా భారతదేశంలో ఉన్న ఇతర నాయకుడికైనా, ఏ నాయకుడికైనా ఇటువంటి బెదిరింపు కాల్సి వస్తే అది అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది, దాని మీద స్పందించవలసిన అవసరం ఉన్నది. అటువంటి వ్యవహారాలు మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికైనా ఖచ్చితంగా ఉందనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎవరు చెప్పినా అదే విషయం చెబుతారు తప్ప ఎందుకో రఫీ గారు అన్నట్టు ఏంటో మాట్లాడగానే వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేయడం ఎందుకు అలాంటివి? వినడం నేర్చుకోండి ముందు రఫీ గారు. సరే వదిలేండి అంశం వదిలేండి. ఇంకా బ్రహ్మనాయుడు గారు అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం శివపార్వతి గారు చెప్పారని మీరు చెప్తున్నారు, ఆవిడ చెప్పలేదు అనేది రఫీ గారు వాదన. లేకపోతే మరో ఎర్రచందనం దాని మీద కానీ ఆయన దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరో అగంతుడు దొరికారంటున్నారు. ఈ రేషన్ మాఫియాకి సంబంధించిన వ్యక్తి లేకపోతే ఎర్రచందనానికి సంబంధించిన వ్యక్తి అనేది తేల్చవలసిందే పోలీసు వారు, లేదా ఇతర సోషల్ మీడియా కేసుల్లో ఎవరైనా అరెస్ట్ అయ్యేలా ఫోన్ చేసి బెదిరించారా ఏంటా అనేది పోలీసు వారు ఎలాగో తెలుస్తారు. తేల్చిన తర్వాత దాని మీద మనం మాట్లాడతాం అనేది సబబుగా ఉంటది తప్ప ముందుగా, ఎందుకంటే అది ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అందులోనూ ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా ఒక పార్టీకి అధ్యక్షుడైన ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి, అటువంటి వ్యక్తికి బెదిరింపు కాల్సి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించవలసిన అవసరం ఉంది, ఖండించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా సరే వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నానండి. రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్ మనతోటి ఫోన్ లైన్ లో విజయవాడ నుంచి మనతోటి బాడి శంకర్ గారు ఫోన్ లైన్ లో